హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మంత్రి నారా లోకేష్ గారు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటన చేసిన తర్వాత చాలామంది నాకు పర్సనల్గా అయితే మెసేజ్ పెట్టారు. సార్, ఖచ్చితంగా జనవరిలో నోటిఫికేషన్ వస్తుందా? సో వస్తే ఏ టైంలో రావచ్చు? గ్రూప్ టూలో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది? సో అయితే నేను అందరికీ కూడా ఒక క్లారిటీ అయితే నా సైడ్ నుంచి నేను చెప్పగలిగేది నాకున్న అంచనా ప్రకారం. సో జనవరిలో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి జాబ్ క్యాలెండర్ రావడానికి. ఒకవేళ జనవరి మిస్ అయినా అటు ఇటు ఫిబ్రవరి, మార్చ్ లోపు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తది. అయితే ఇక్కడ దగ్గర దగ్గరగా 1,00,000 పైన మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇటీవల మనం న్యూస్‌లో కూడా చూసాం. సో ఈ 1,00,000 పైన వేకెన్సీస్ ఉన్న, సో ఇందులో అన్నీ ఇవ్వరు కాబట్టి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది చూసుకొని, ఓకే. సో మంచి గుడ్ నంబర్ అయితే మీకు జాబ్ క్యాలెండర్‌లో అయితే కనిపించే అవకాశం ఉంటది. సో మనం గూడా మన ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి కూడా ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే, సార్ ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా 7, 8 సంవత్సరాల నుంచి ఈ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు విద్యార్థులందరూ కూడా. సో అయితే గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. కానీ మీ ప్రభుత్వంలో ఇస్తారనైతే మేము అందరూ స్టూడెంట్స్ అందరూ అయితే నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా దానికోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి నంబర్ అన్ని డిపార్ట్మెంట్స్‌లో నుంచి వేకెన్సీస్ తీసుకొని మంచి నంబర్‌తో మోర్ థాన్ 50,000 ప్లస్ జాబ్స్ అయితే ఇవ్వమని మన సైడ్ నుంచి అయితే మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే. సో నేను ఇంకా చెప్పేదేంటంటే పర్సనల్‌గా కూడా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో ఎమ్మెల్యేస్‌ని ఇప్పుడు మనకి స్టూడెంట్స్ తరపు నుంచి కూడా కొంత రిప్రజెంటేషన్ అయితే కూడా ఇవ్వండి. అవకాశం ఉంటే ఇవ్వండి. ఎమ్మెల్యేస్‌కి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎంపీస్‌కి రిప్రజెంటేషన్ ఇవ్వండి. సో అప్పుడు ప్రభుత్వానికి మన బాధ ఏంటనేది తెలుస్తది. విద్యార్థుల బాధ ఏంటనేది తెలుస్తది. సో అందులో ఇంకోటేంటంటే ఇప్పుడు గ్రూప్ 2లో ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది సార్? ఎన్ని ఆహ్, నోటిఫికేషన్‌లో ఎన్నొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. మోర్ థాన్ 1000 ప్లస్ ఉండే అవకాశం ఉంది. ఓకే. సో కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తది. గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తది. నెక్స్ట్ సీడీపీ వస్తది. ఎండోమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి సార్ ఇవి గనక రాదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనం అందరూ గూడా స్టూడెంట్స్ అందరూ గూడా ఆ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో మీరు జస్ట్ ఇప్పుడు మీకు దగ్గరలో ఎమ్మెల్యేస్ గానీ, ఎంపీస్‌కి గానీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు ప్రభుత్వానికి గూడా ఇది వెళ్ళే అవకాశం ఉంటది. ఏదో విధంగా ప్రభుత్వం చెవిలో పడే అవకాశం ఉంటది. స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారు. మనం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మంచి నంబర్ అయితే చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలి కాబట్టి ప్రభుత్వం కూడా ఆ నంబర్ కోసం మంచి నంబర్‌తో మీకు నోటిఫికేషన్ ఇచ్చే ఇవ్వాలి అని చెప్పేసేసి అనుకుంటుంది అని నేను కూడా భావిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే సార్ మాకు నమ్మకం లేదని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను ఒకటే సజెషన్ నేను చెప్పగలుగుతాను. ఏంటంటే డీఎస్సీ విషయంలో కూడా చాలామంది డీఎస్సీ విషయంలో కూడా ఇలాగే అపోహ పెట్టుకున్నారనమాట. డీఎస్సీ రాదు. ఇప్పుడు నేను స్టేటస్‌లో పెట్టినప్పుడు కూడా ఆర్ నేను షేర్ చేసినప్పుడు కూడా చాలామంది నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇస్తారా? ఎన్ని పోస్టులు ఇస్తారు? సో ఇలా అపనమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు టెట్ కూడా ఎగ్జామ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చ్‌లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గనక నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే అదే నష్టపోతుంది. సో అటువంటి బ్లండర్ మిస్టేక్ అయితే చేస్తదని నేనైతే అనుకోను. సో మన సైడ్ నుంచి కూడా సో నోటిఫికేషన్స్ రావచ్చు. కానీ అందులో మంచి నంబర్ ఆఫ్ పోస్టులు కనిపించాలి కాబట్టి మన సైడ్ నుంచి కూడా ప్రభుత్వాన్ని అడుగుదాము. మోర్ పోస్టులు ఎక్కువ పోస్టులు ఉండేలాగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పేసేసి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ చేద్దాం. ఇది ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా అని అనుకుంటే కాదు. ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి అనంటే కాదు. ఎందుకనంటే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అనమాట. ఇప్పుడు సర్వీసెస్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్‌లో సర్వీసెస్ అనేది ప్రజలకు అందించాల్సిందే. ప్రతిసారి ప్రైవేట్ బేస్డ్ గాని, కాంట్రాక్ట్ బేస్డ్ గాని, సో దాంట్లోకి వెళ్ళాల్సిన వాళ్ళని తీసుకోవడం వల్ల జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ అనేది తగ్గిపోయిద్ది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గనక గవర్నమెంట్ జాబ్ వస్తే తన చుట్టూ ఒక నలుగురు, ఐదుగురు ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. సో కాబట్టి నెక్స్ట్ అది మాత్రమే కాదు. ఇప్పుడు రేపు పెన్షన్ వచ్చినా గాని అది సోషల్ సెక్యూరిటీ నెట్ అనమాట. ఇది ప్రభుత్వం బాధ్యత. అది భారంగా ఫీల్ అవ్వకూడదు అసలు ప్రభుత్వాలు గూడా. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట.
ఎందుకంటే ఆ సోషల్ సెక్యూరిటీ నెట్ గనక లేకపోతే సో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ ఏజ్‌కొచ్చిన తర్వాత పిల్లలు సరిగ్గా చూసుకోకపోయినా, లేకపోతే ఆ ఏజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పెన్షన్ బెనిఫిట్ లేకపోతే వాళ్ళు నష్టపోతారు. ఓకే. సో, అన్ని సంవత్సరాలు ఒక సంస్థను నమ్ముకొని పనిజేసి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తక్కువ పోస్టులు ఇవ్వడం అనేది అలా చేయడం అనేది చేయకూడదు. సో, మంచి నంబర్‌తో పోస్టులనేది రిలీజ్ చేయాలని మన ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి కూడా మిషన్ ఇంపాసిబుల్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు గనక ఇంకా ఎప్పుడొస్తాయి అప్పుడు చూద్దాంలే, ప్రిపేర్ అవుదాంలే, అప్పుడు చేద్దాంలే అనంటే కాదు. ఆల్రెడీ ఈ బజ్ అయితే వచ్చింది. స్టూడెంట్స్‌లో నెక్స్ట్ గవర్నమెంట్‌లో గూడా ఈ మూవ్‌మెంట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇస్తారు. కానీ మంచి నంబర్ చూడాలని మన సైడ్ నుంచి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ మీ స్టూడెంట్స్ అందరికి నేను చెప్పేది ఒకటే. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 సీరియస్‌గా చదవండి. సిలబస్ టాపిక్స్ అన్నిటిని కూడా డివైడ్ చేసుకొని సిలబస్ టాపిక్స్ అన్ని చదవండి. ప్రిపేర్ అవ్వండి. ఆన్సర్ రైటింగ్ రాయండి. ఓకే. మీరు గ్రూప్ 2 గనక ప్రిపేర్ అవుతుంటే మీరు ఆహ్, మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదవండి. ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. గతంలో ఎటువంటి మిస్టేక్స్ చేశారో అంటే లాస్ట్ గ్రూప్ 2లో ఏం మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తూ, ప్రివెంట్ చేస్తూ ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కొంతమందేంటంటే ఇదే నా జీవితం అని పెట్టుకొని చదువుకుంటున్నోళ్ళున్నారు. సో, మీ అందరికి నేను చెప్పేది ఒకటే సీరియస్‌గా చదవండి. సిన్సియర్‌గా ఉండండి. మీకు మీరు సిన్సియర్‌గా ఉండండి. ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి. ఓకే. సో, స్టాటిక్ పోర్షన్, కరెంట్ పోర్షన్ రెండిటిని కలిపి మీరు ప్యారలెల్‌గా చదువుకోండి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడో చదువుకుందామంటే కాదు. ఇప్పటి నుంచే చదువుకోండి. సో, అలా గనక చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు రానున్న నోటిఫికేషన్స్‌లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, నోటిఫికేషన్స్ రావడం అయితే పక్కాగా వస్తది. దాంట్లో మంచి నంబర్ చూడడం అనేది మనం గూడా ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత కొంచెం నంబర్ కనిపించిందనుకోండి, అప్పుడు ఎక్కువ పోస్టులొచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కష్టపడిన వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అయినా గానీ, మీరు సక్సెస్ అయ్యారు అనంటే, మీ లైఫ్ గూడా అది చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. సో, కాబట్టి మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మీరు కూడా మీ ప్రయత్నం అయితే చేయండి. ఇంకా విద్యార్థి నాయకుల్ని వీళ్ళందరిని కూడా కలుస్తూ ఉండండి. సో, వాళ్ళ సైడ్ నుంచి ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టండి. నెక్స్ట్ ట్విట్టర్ గానీ, లేకపోతే సోషల్ మీడియా వేదికగా చేసుకొని, మనం ఇంకా కూడా క్యాంపెయిన్ గూడా స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే మంచి నంబర్ చూడాలి. ఇప్పుడు గ్రూప్ 2లో ఏ 500 పోస్టులో, 300 పోస్టులో అలా ఇస్తే కాదు కదా! గ్రూప్ 2లో 1000 పైన పోస్టులు ఇస్తేనే మనం రీజనబుల్‌గా మనం చదివిన దానికి ఒక అర్థం ఉంటది. సో, కాబట్టి గ్రూప్ 2 అనే కాదు. ఇలా గ్రూప్ 1 అవ్వచ్చు, లేపోతే అన్ని డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్‌ని మంచి నంబర్‌తో నోటిఫై చేయాలి. ఎందుకంటే ఇది ఆహ్, కూటమి ప్రభుత్వం ఫస్ట్ జాబ్ క్యాలెండర్ కాబట్టి మంచి నంబర్ చూస్తే దానికి గూడా ఒక మంచి ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్, మెంటార్‌షిప్ గూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్‌సీఈఆర్‌టీస్ గూడా మనం చెప్తున్నాం ఇప్పుడు. సో, యుటిలైజ్ చేసుకోండి. అండ్ డైలీ గ్రూప్ 2కి ఇప్పుడు ఆల్రెడీ సార్ మాది అయిపోయింది, కోచింగ్ అయిపోయింది. మేము ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. సో, అది ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.